వీళ్ళంటే ఓకే, మీరు సినిమాలు చేశారు, బాండింగ్ ఉంది. మహేష్ గారు సినిమాలు చేయకుండా షోతోనే బాండింగ్, అదేండి. ఆ షోనే అవునండి. ఒక షోతోనే అంత బాండింగ్ ఏంటి? మీ పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు ఆయన. అంటే అలా కనెక్ట్ అయ్యారు సార్. అంటే హీ ఫెల్ట్ హ్యాపీ వాచింగ్ మీ. ఏమో అసలు ఆ షో అయిపోయాక కూడా ఆయన చాలాసేపు చెప్పారు మార్కెట్లో చేసినట్టున్నారు వర్గేట్లో. ఎస్, సెట్ వేసి యా, ఆయన కోసం నేను సెట్ వేసాను. నేనున్నా ఆ రోజు ఆడ. అవునా. ముందు నా ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీది ఎక్కువ టైం ఇచ్చారు. యా, అది మాకు కూడా అప్పుడు 1/2 an hour అట్లా అని అన్నారు. ఇన్ ద ఫ్లో ఆయన కాన్సెప్ట్ నచ్చి మా వాళ్ళు ఏమైనా ఆపేయమంటున్నారు వెనక నుంచి, ఏం పర్లేదు నువ్వు కానీ అన్నారు. సో చాలా ఆట పట్టిస్తారు నన్ను, ఏడిపిస్తారు ఫుల్. ఆయన ఆఫ్ స్క్రీన్ చూడాలి, ఎటకారం అద్దరిపోద్ది అసలు. బట్ ఏంటి అంటే ఆ కనెక్షన్ ఏంటంటే ఆయన 0 expectations-తో వచ్చారు. సో వెన్ హీ సా ఆల్ దీస్ థింగ్స్, ఆయన ఒకటే అడిగారు దట్ ఏంటి ఇంటర్వ్యూకి ఇంత చేసావా, ఆర్ దిస్ ఎనర్జీ, ఆర్ ఇంత ఏంటి 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 ఎగురుతున్నావు ఏంటి, గెంతుతున్నావు ఏంటి, ఏం జరుగుతుందని. సో ముచ్చటేసింది ఆయనకి, చాలా రోజులైంది ఇలా చూసి ఎవరినైనా అని. ఫ్రమ్ దెన్ ఆన్ ఐ థింక్ ఆయన షూటింగ్స్లో కలిసిన, ఎక్కడికి వెళ్ళి కలిసిన, ఆయన ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇంకొక ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐ గాట్ ఏ కాల్, సార్ అక్కడికి వెళ్తున్నారు, అక్కడ హోస్ట్ బదులు మీరు సార్ ఉన్నంతసేపు హోస్ట్ చేయాలి అని. అంటే ఐ ఫెల్ లైక్ నన్ను చార్టెడ్ ఫ్లైట్లో తీసుకెళ్ళారు ఆయన. నేను మామూలుగా అక్కడ రమ్మన్నారు షూటింగ్, నాది కాదు ఆ షో, పాపం వేరే వాళ్ళది. నేను ఆల్రెడీ లేదండి అది వేరే వాళ్ళ షో, అది సంక్రాంతి ఈవెంట్ వాళ్ళు అయ్యారు అంటే, లేదు సార్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. సో అంటే ఐ ఫెల్ లైక్ ఎస్, ఇంతకంటే ఆపర్చునిటీ ఏముంటుంది అంటే గుర్తుపెట్టుకుని ఒక సూపర్ స్టార్ ఒక పేరు గుర్తుపెట్టుకుని, ఆ అబ్బాయి ప్రదీప్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని పిలవండి అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అచీవ్డ్. ఓకే, అక్కడ దాకా రీచ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు టీవీ చూడరు కదా, అంత టైం ఎక్కడుంది వాళ్ళకి. సో అలా నన్ను అంటే విడిగా వెళ్ళడం ఎందుకు, నాతో రమ్మనండి పర్లేదండి. ఇంకా మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాం, మనం అసలు మామూలుగా అది మహేష్ బాబు గారితో వెళ్తున్నాం, మొత్తం ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి అందరికి ఫోన్ చేసి చెప్పేసి వేగబెట్టేరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ఫోన్ చేసి, నేను యాక్చువల్లీ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాను, నన్ను ఎవరు ఫోన్స్ చేయొద్దండి, ఫ్లైట్లో ఫోన్లు రావు కదరా. సో ఆయనతో కూర్చుని దాంతో మాట్లాడి ట్రావెల్ చేయడం జరిగింది. వి కేమ్ బ్యాక్, ఒకటి ఛానల్కి ప్రోమో షూట్ జరుగుతుంది, ఆ ప్రోమో షూట్లో కూడా నేను ఉండడం జరిగింది. అనౌన్సింగ్ న్యూ సీరియల్స్ హీ వాజ్ లాంచింగ్, దానికి కూడా అబ్బాయి మన ప్రదీప్. సో అలా ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ విత్ హిమ్. అండ్ అలానే అవకాశం వాడుకుని పాటలు లాంచ్ చేయించాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. ఈ కాన్వర్జేషన్స్లో ఏం చేస్తున్నావు అంటే, సినిమా చేస్తున్నాను సార్ అంటే, అవునా ఓకే ఓకే, ఏదైనా ఉన్నాయా విజువల్స్ అని, ఫోన్లో కొంచెం పాటకి అరే భలే ఉంది ఇది అని, సార్ మీరు లాంచ్ చేస్తే చేయాలంటావా ఓకే అని ఆయన చేయడం, ఐ థింక్ థ్యాంక్స్ టు హిమ్ సార్. మామూలు విషయం కాదు, ఇండస్ట్రీ నుంచి అయినా, ఇండస్ట్రీ పీపుల్ నుంచి అయినా, ప్రజల నుంచి అయినా ఇంత లవ్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎస్. అయితే ఇంకొకటి మనకి ఈ సినిమా చేసుకున్నారు, ఓకే, బ్రేక్ తీసుకొని చేస్తున్నారా, సైమల్టేనియస్ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్. అట్లాంటిది ఇప్పుడు సాఫీగా వెళ్ళిపోతుంది కదా, ఈ టైంలో పెద్ద రిస్క్ చేసి బ్రేక్ తీసుకొని వస్తే మళ్ళీ ఒకవేళ టీవీకి వెళ్ళాలంటే మీ షోస్ మీకు ఉంటాయా? ఎనీ డే అండి. అది అంటే అంత స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది, 15 ఏళ్ళుగా పనిచేస్తూ వచ్చాను నేను. అంటే ఛానల్స్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్కి దే ఆల్వేస్ ఇప్పటికీ ఎవ్రీడే కాల్ చేస్తారు, అన్న 11th తర్వాత వచ్చేస్తావు కదా, 11th తర్వాత వచ్చేస్తావు కదా అని అడుగుతూ ఉంటారు, April 11th తర్వాత. సో ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ వాళ్ళందరితో. పెద్ద హిట్ అయిపోయింది, యా ఓకే, ఇంకో ప్రాజెక్ట్కి ఒక 1 year టైం ఉందో, లేకపోతే 6 months టైం ఉంది, ఒక 6 monthsలో మళ్ళీ టీవీకి వెళ్దామని ఆలోచన ఉంటుందా? పెద్ద హిట్ అయిపోయింది, మనం ఎందుకు మళ్ళీ టీవీకి? అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఐఎమ్ నాట్ ద డిసైడర్ అండి. ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే వాట్ ఎవర్ ద యూనివర్స్ ఈస్ గివింగ్ వచ్చిన ఆపర్చునిటీలో, బట్ డెఫినెట్లీ నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవట్లేదు. నేను ఇదే చేస్తాను, ఇలాగే ఉంటాను, ఇదే చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యన ఇంటర్వ్యూస్ కాబట్టి కంటిన్యూస్గా అదే చెప్తున్నా. రేడియో చేస్తున్నప్పుడు నాకు టీవీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చాయి. మంత్లీ ఎంత జర్నీ అసలు మీది? ముందు రేడియో కదా? ఆర్జే అండి, రేడియో మిర్చిలో ఆర్జే. ఈవెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు ఈవెంట్ మేనేజర్గా చేశాను. అది చేస్తున్నప్పుడు రేడియో అవకాశం వచ్చింది. ఓకే. సో రేడియో ఆర్జే కింద ఒక 1.5 years చేస్తున్న టైంలో టెలివిజన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ రిలక్టెంట్గానే ఉన్నారు అందరూ కూడా, వద్దు 31st చక్కగా జీతం పడుతుంది, ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, ఆర్జేగా సెటిల్ అవుతున్నావు, మంచి ప్యాకేజ్లో ఉంది, ఇప్పుడు టీవీ షో ఒకటి నడవచ్చు, దాని తర్వాత వాళ్ళు ఇంకో షో పిలవకపోతే ఎంప్లాయ్మెంట్ ఎలా,
రెండు చేయడం కష్టము, ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంచెం డేర్గానే వెళ్ళాను ముందుకి. సరే చేద్దాం, అవకాశం వచ్చే చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఇన్ని ఆలోచనలు పెట్టుకోవడం ఎందుకు, ఏదైంది అంటే వీఆర్ డూయింగ్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, తప్పేం చేయట్లేదు కదా. సో ఐ అగ్రీ దట్. సో ఇప్పుడు అలాగే టీవీ చేస్తున్నప్పుడు కూడా ఇలా సినిమా వచ్చింటే హీరో ఎందుకు, మహాసముద్రం అది అక్కడ ఇక్కడ చాలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే గుడ్ విల్తో చెప్పేవాళ్ళు, అంటే మంచి చెప్తారు కదా, వద్దు ఆలోచించుకో, ఎవరు అంతలాగా టీవీ నుంచి వెళ్ళి అవ్వలేదు కదా, ఎందుకు నీకు ఇప్పుడు బాగున్నాయి కదా షోస్ అని నాకు ఉంది. బట్ నేను కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే అప్పుడు చేస్తుంటే బాగుండేదేమో నేను ఒక అవకాశం వచ్చినప్పుడు అని నన్ను నేను డిసప్పాయింట్ చేసుకోకూడదని, వాట్ ఎవర్ ఐ గాట్ ఇన్ ద ప్రాసెస్. అండ్ నేనేమి నా స్థాయికి మించిందో నేను ఏదో ఓవర్గా షో ఆఫ్ చేసుకోవడానికో, నా దగ్గర మనుషులు ఉన్నారు, నెట్వర్క్ ఉంది, నేను ఇప్పుడు అర్జెంటుగా సినిమా చేయాలి, మనం ఇప్పుడు హీరో అని అయితే కాదు. దిస్ ఈజ్ ఇలాంటి టైంలో నా త్రూ ఇలాంటి ఒక కథ నేను చెప్పగలుగుతున్నాను, చందమామ కథ చెప్పగలుగుతున్నాను అనిపించింది అనుకోండి. ఓకే, అంతకంటే